ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 లో మరొక పథకం అమలు కాబోతోంది. ఇది ఏపీ మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ పథకం అమలు కాబోతోంది. అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పథకంపై నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. వినాయక చవితి లేదా దీపావళిలోగా ఫ్రీ గ్యాస్ అమలు చేస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక సూపర్ 6 లో ఫ్రీ గ్యాస్ హామీ ఒకటి. ఇక ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇక ఏడాదికి ప్రభుత్వంపై ఎన్ని వేల కోట్ల భారం పడుతోంది. నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు చెల్లిస్తారా లేదా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో లబ్ధిదారులకి రేషన్ కార్డు తప్పనిసరి అన్నట్టుగా తెలుస్తోంది. సో రేషన్ కార్డు ఆధారితంగానే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ పథకాన్ని అమలు చేయబోతున్నారు. త్వరలోనే దీపావళి లేదా వినాయక చవితి కల్లా, అంటే వినాయక చవితి సుమారుగా మరొక 2 నెలల సమయం అయితే ఉంది. సో ఈ సమయానికల్లా పూర్తి స్థాయిలో ఫ్రీ గ్యాస్ పథకం అమలు చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారట. అయితే అర్హులు ఏ రకంగా ఉంటారో, ఏ రకంగా గుర్తిస్తారు, ఎవరెవరికి ఇస్తారనేది రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఒకసారి అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో ఏం మాట్లాడారో చూద్దాం. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ మహిళలకు ఉచిత గ్యాస్ సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు నాదెండ్ల మనోహర్. సో త్వరలోనే ఈ యొక్క పథకానికి కట్టుబడి ఉన్నాం, డెఫినెట్గా అమలు చేస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వివిధ శాఖలతో సమన్వయం జరుపుకున్న తర్వాత దీని అమలు తీరు పట్ల ప్రకటిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఎంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, ఎవరెవరిని అర్హులుగా గుర్తిస్తారు, అర్హత పొందిన వారికి నేరుగా వారి అకౌంట్లో ఈ డబ్బుల్ని జమ చేస్తారా లేదా ఈ యొక్క ఎల్పిజి ఏజెన్సీలకే ఈ నేరుగా డబ్బులు వెళ్ళబోతున్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో మొత్తం మీద త్వరలోనే ఏపీలో మహిళలకి ఉచిత గ్యాస్ పథకం అమలు కాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా మనమైతే ఈ మాటలో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సూపర్ 6 లో ఈ పథకం అమలైతే ఎంత భారం పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎంతమందికి అర్హత సాధించే అవకాశం ఉన్నట్టుగా చాలా వరకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎస్, మనతో పాటుగా రాజేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, సో ఈ ప్రకటన నాదెండ్ల మనోహర్ నుంచి రావడంతో ఒక్కసారిగా డెఫినెట్గా కొంత ఆశలు అయితే చిగురించాయి ఉచిత పథకానికి సంబంధించిన అంశంలో. సో కేవలం 3 సిలిండర్లు మాత్రమే ఇస్తానట్టుగా సూపర్ 6 లో పొందుపరిచారు. అయితే దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత భారం పడనుంది, ఎవరెవరిని అర్హులుగా గుర్తిస్తారు? అర్హులకు సంబంధించి ఇప్పటికే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాన్ని వర్తింపు చేయాలంటే జనరల్ గా బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ప్రభుత్వ పథకాలు ఇస్తూ వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల స్కీముకు సంబంధించి కూడా రేషన్ కార్డు ద్వారానే ఎంపిక చేసే అవకాశం కనబడి ఇప్పటికే చాలా చోట్ల గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఆధార్ అనుసంధానం సంబంధించినటువంటి రేషన్ కార్డు ఆధార్ అనుసంధాన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు వైసీపీ సభ్యులు వాళ్ళ సభకు అటెండ్ కాకపోయినప్పటికీ వాళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఒక ప్రశ్నని క్వశ్చన్ అవర్ లో వాళ్ళు అడిగిన నేపథ్యం దానికి నాదెండ్ల మనోహర్ వైసీపీ సభ్యులు లేనప్పటికీ దానికైతే సమాధానం ఇచ్చారు. ప్రధానంగా ప్రస్తుతానికైతే 2014 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ప్రయోజనం చేకూరిందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి దాన్ని అమలు చేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా శాఖల సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్థిక శాఖ నుండి ప్రపోజల్స్ రావాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే డేటా తీసుకున్న తర్వాత వాళ్ళకి 3 సిలిండర్లు ఇవ్వడం ద్వారా ఎంత ఖర్చు అవుతుందనే ఒక ఆర్థిక పరమైన అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ శాఖలతో సమన్వయం చేసుకుని పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ అయితే అసెంబ్లీ వేదికగా
ఒక ప్రకటన అయితే చేశారు. ఈ నేపథ్యంలో అంటే చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తే కొంత కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ స్కీమ్ ని త్వరగా అమలు చేయాలి. ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు, అదేవిధంగా నెలకు 1500 రూపాయలు, ఈ 3 స్కీమ్స్ అనేవి త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంగా కూడా భావిస్తుంది. దానిలో భాగంగా కసరత్తు కూడా చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి ఈ రోజు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ అయితే ఇచ్చారు. వచ్చే నెల లేదా పై వచ్చే అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి దసరా నాటికి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఫ్రీ గ్యాస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం పడే అవకాశం కనబడుతోంది? ఆ లెక్కలన్నీ కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల సంఖ్యను బట్టి అంచనా అనేది ఉంటుంది కాబట్టి లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని లక్షల మందికి ఈ స్కీమ్ వర్తిస్తుంది, ఎన్ని లక్షల మంది ఈ స్కీమ్ లో ఉంటారో లబ్ధిదారులు ఉంటారనే దాన్ని బేరీజ్ వేసుకుని సంవత్సరం 3 సిలిండర్లు కాబట్టి ఆ సిలిండర్లను బేస్ చేసుకుని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిద్ధం చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత ఏడాదికి బడ్జెట్ లో దీనికి ఎంత ఖర్చు అవుతుందనే అంశాలన్నీ కూడా లెక్క చూసుకుని లబ్ధిదారుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ పూర్తి వివరాలు ఇంకా ఆర్థిక శాఖ వెల్లడించలేదు. ఆర్థిక శాఖ వెల్లడించిన తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ స్థానికంగా ప్రతి ఊళ్ళలో ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఏజెన్సీల వద్ద ఆధార్ అనుసంధానం అవన్నీ చేసుకోవాలి ఇప్పటికీ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయిలో సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు కానీ లేకపోతే విధి విధానాలు రూపొందించిన తర్వాత వాటికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్థానిక సచివాలయాలు వార్డు సచివాలయాలకు వెళ్లి లబ్ధిదారులు వాళ్ళ సమాచారం ఇచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. రైట్ రాజేష్. సో త్వరలోనే సూపర్ 6 హామీలో నుంచి మరొక హామీ ఏపీలో అమలు కాబోతోంది. మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ త్వరలోనే ఈ హామీ కట్టుబడి ఉన్నాం, త్వరలోనే అమలు చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరెవరికి ఎంపిక ప్రక్రియ ఉండబోతోంది, ఎవరెవరిని ఎంపిక చేస్తారు, అర్హతను ఏ రకంగా వాళ్ళు పొందుపరచబోతున్నారు, సో నేరుగా రైతుల యొక్క మహిళా అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారా లేదంటే ఏజెన్సీల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో దీంట్లో ఒక అంశం ఏంటంటే చాలా క్లియర్గా కట్టుబడి ఉన్నాం, త్వరలోనే అమలు